నమస్తే వెల్కమ్ టు హెచ్టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పట్టణంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు. పట్టణంలోని శానిటేషన్ సమస్యను పరిష్కరించేలా ప్రత్యేక చర్యలు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్. మధుమేహ వ్యాధిపై ఉచిత వైద్య శిబిరం నిర్వహించిన తెనాలి ఐఎంఏ శాఖ. పట్టణంలో శానిటేషన్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్ తెలిపారు. వార్డు పర్యటనలో భాగంగా గురువారం ఆమె 7-8 వార్డుల్లో పర్యటించి శానిటేషన్ పనులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పుర ప్రజల సౌకర్యార్థం పురపాలక సంఘం చేపట్టే చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు. పట్టణాభివృద్ధి సుందరీకరణలో ప్రజలు భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. వ్యర్థాలను కాలువలో రోడ్లపై వేయకుండా మున్సిపల్ శానిటేషన్ సిబ్బందికి అందజేయాలని ప్రజలకు ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, అసిస్టెంట్ ఇంజనీర్ సూరిబాబు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ హెలెన్ నిర్మల, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున 7వ వార్డు 8వ వార్డు ఇది రెండో రోజు ఫెసిల్ డ్రైవ్ అనేది పెట్టి ఏర్పాటు చేసి ఇప్పుడు సిల్ట్ అనేది ఏ కాలంలో ఎక్కడ కలవాట్ల దగ్గర ఉండకుండా తీపిస్తూ జరుగుతుంది. అలానే మా మున్సిపల్ అధికారులు కానీ సిబ్బంది కానీ అందరం కలిసి శానిటేషన్ మీద దృష్టి పెట్టాం. అతి త్వరలోనే అన్ని వార్డుల్లో కూడా ఈ శానిటేషన్ మీద ఇంకా మెరుగుపరుస్తామని కోరుతున్నాను. అలానే మీ అందరికి కూడా చెప్పేది ఏంటంటే ఈ కాలువల మీద బండలు అనేది అది పరచకుండా లేకపోతే తీసే విధంగా పెట్టండి. మాన్యువల్ అలాంటి ఏర్పాటు చేస్తుంటే దాన్ని తీపిచ్చి మేము తీయటం జరుగుతుంది. ఈ కాలువల మీద వ్యర్థాలు కానీ ఈ బండలు కానీ ఇలాంటివి వేయకుండా శుభ్రపరచుకోవాలని, మీ చుట్టుపక్కల ప్రదేశాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలని కోరుతున్నాను. అలానే శానిటేషన్ మీద ఇంకా మెరుగుపడే విధంగా చేస్తానని కోరుతూ సెలవుస్తున్నాను. తెనాలి పట్టణంలో తూనికలు కొలతల్లో తేడాలను గమనించి ఆ శాఖ అధికారులు విస్తుపోయారు. తెనాలిలో ఏ దుకాణంలో చూసినా 100 గ్రాముల నుంచి 200 గ్రాముల వరకు తూకాల్లో తేడాలను గుర్తించి పదుల సంఖ్యలో కేసులు నమోదు చేశారు తూనికలు కొలతల శాఖ అధికారులు. తెనాలిలో తూనికలు కొలతల శాఖ జాయింట్ కంట్రోలర్ ఎంఎన్ఎస్ మాధురి ఆధ్వర్యంలో ఆ శాఖ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో తనిఖీలు నిర్వహించిన దుకాణాల్లో 100 గ్రాముల నుండి 200 గ్రాముల వరకు తూకాల్లో తేడాలు అధికారులు గుర్తించి విస్మయానికి గురయ్యారు. తోపుడు బండ్లపై కాయలు అమ్మే వాళ్ల దగ్గర కూడా కాటాలో తేడాలు ఉండటం గుర్తించారు. కొన్ని బేకరీలో తినుబండారాలు ఎప్పుడు తయారు చేశారో తెలిపే స్టిక్కర్ లేకపోవడం, డిజిటల్ కాటాలో తేడాలు గుర్తించడంతో కొంతమంది వ్యాపారులు వ్యాపారాలను వదిలి వెళ్లిపోయారు. దీనిని గమనించిన అధికారులు పట్టణంలో తరచుగా తనిఖీలు నిర్వహించి వినియోగదారులకు మేలు జరిగేలా చూస్తామన్నారు. ఇక ఈ దాడుల్లో గుంటూరు, పల్నాడు జిల్లాల సహాయ నియంత్రణ అధికారులు, పరిశీలకులు పాల్గొన్నారు. గ్రాములు తక్కువ 30 గ్రామ్స్. అంటే నాకు తెలిసి వాళ్ళని అట్టపెట్టి పెట్టినప్పుడు వాళ్ళు సెట్టింగ్ చేశారండి. ఇది ఎంటీ బాక్స్ పెట్టండి అన్ని మీద అది 5 కేజీస్ వచ్చినప్పుడు కూడా ఎంటీ బాక్స్ పెట్టి చూస్తే 14 గ్రామ్స్ తేడా వచ్చింది. తేడానే జరిగింది కలిపి. సర్టిఫికెట్లు దాచుకోమని కాదమ్మా మీకు ఇచ్చేది, డిస్ప్లేలో పెట్టాలి. అక్కడ మీరు తీసి చేసి పట్టుకెళ్ళిపోవా మిషన్. ఇంతేనా ఫిక్సీ బేకరీ అంటే? కనీసం డేట్ ఆఫ్ ప్యాకింగ్ ఏంటో ఎప్పుడు రాశారు, ఎప్పుడు తయారు చేశారో కూడా దీని మీద ఏం చెప్పరా మీరు? ఎప్పుడు తయారు చేశారు? మినిస్టర్ గారు ఉండే ఏరియా ఇది. మినిస్టర్ గారు ఉండే ఏరియాలోనే ఇంత షార్ట్ అంటే మరి మిగతా చోట్ల పరిస్థితి సార్ దృష్టికి వెళ్ళిందంటే ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోమంటారని చెప్పి సార్ దృష్టికి చెప్పకుండానే మేమే ఇమ్మీడియట్గా వచ్చి యాక్షన్ తీసుకున్నాం. వాళ్ళంతా పారిపోయారు, షాపులు వదిలేసి వాళ్ళు స్కేల్స్ కూడా వదిలేసి వెళ్ళిపోయారు కొంతమంది. వాళ్ళని ఇవాళ కాకపోతే రేపైనా కూడా పట్టుకోవడం అనేది జరుగుతుంది. స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగిందండి. లీగల్ మెట్రాలజీ అంటే వెయిట్స్ అండ్ బియర్స్ డిపార్ట్మెంట్ తరఫున
గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి 4 ఇన్స్పెక్టర్లు, 2 అసిస్టెంట్ కంట్రోలర్స్ ఈ స్పెషల్ డ్రైవ్లో పార్టిసిపేట్ చేశారు. మొత్తం తెనాలిలో ఉన్నటువంటి ఈ ఫ్రూట్ షాప్స్, స్వీట్ షాప్స్, బేకరీస్, తర్వాత మెటల్ స్టోర్స్ అంటే స్టీల్ షాప్స్ ఇవన్నీ కూడా ఇన్స్పెక్షన్ చేసాము. వెజిటబుల్ మార్కెట్ అదంతా కూడా చూసామండి. మొత్తం 26 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ 26 కేసెస్లోనూ కూడా షార్ట్ పేమెంట్ కేసులన్నీ మేము నోటీస్ చేసినవి ముఖ్యంగా ఫ్రూట్ వెండర్స్లో మేము షార్ట్ పేమెంట్ నోటీస్ చేసామండి కేసులు. మరి ఒక కేజీ వాళ్ళు కనుక ఫ్రూట్స్ కొన్నట్లయితే 200 గ్రామ్స్ వరకు షార్ట్ వస్తున్నాయండి. ముఖ్యంగా మాకు ఆన్ కంప్లైంట్ మేము ఇక్కడికి వచ్చి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. కంప్లైంట్ మీద కూడా చూసినప్పుడు 200 గ్రామ్స్ ఒక కేజీకి 200 గ్రాములు అంటే వినియోగదారుడు చాలా నష్టపోతున్నాడు. అన్నీ కూడా చిన్న చిన్న షాప్స్ వాళ్ళంతా తోపుడు బళ్ళు మీద పెట్టుకుని అమ్ముకునే వాళ్ళందరూ కూడా మా డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ చూసి వాళ్ళు అక్కడ వాటిని వదిలేసి పారిపోయారు. వెయింగ్ స్కేల్స్ తీసుకుని వెళ్ళిపోయారు. మాకు దొరికినంత వరకు మేము ప్రస్తుతం అయితే ఈ రోజున ఫ్రూట్ షాప్స్ మీద 3 కేసులు పెట్టామండి. మిగతా వాళ్ళు దొరకలేదు మాకు. మళ్ళీ ఇంకొక రోజు అయితే మేము ఖచ్చితంగా రేట్ చేయడం జరుగుతుంది. అది వాళ్ళలో కూడా మార్పు రావాలి. కరెక్ట్గా వినియోగదారుడికి వాళ్ళు రేటు ఎక్కువ చెప్పుకుని అమ్ముకున్నా పర్వాలేదు తప్పించి రేటు తక్కువ చెప్పి తక్కువ తూకం ఇస్తూ ఉండడం కరెక్ట్ కాదు. దానిలో కూడా వాళ్ళు మార్పు రావాలి. అలాగే మెకానికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే మెకానికల్ వెయింగ్ స్కేల్స్లో ఒక 5 కేసులు రిజిస్టర్ చేయడం జరిగిందండి షార్ట్ పేమెంట్ కింద. అలాగే ఎలక్ట్రానిక్ వెయింగ్ స్కేల్స్ సంబంధించి 14 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ 14 కూడా అన్స్టాంప్డ్ అండి. ప్రతి సంవత్సరం కూడా ఎలక్ట్రానిక్ వెయింగ్ స్కేల్స్ వాళ్ళు ఈ ఇన్స్పెక్టర్ లీగల్ మెట్రాలజీ వచ్చి వాళ్ళు ఇన్స్పెక్షన్స్ చేస్తారు. ప్లస్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ కూడా స్టాంపింగ్ చేయించుకోవాలి వెయింగ్ స్కేల్ని. అది కరెక్ట్ ఉందా లేదా అని వాళ్ళ చేత సరి చేయించి ముద్రలు వేయించుకోవాలి. ఆ విధంగా చేయించుకునేటువంటి 14 కేసులు రిజిస్టర్ చేయడం జరిగిందండి. అలాగే ఫ్రూట్ షాప్స్లో 3 కేసులు, మెటల్ స్టోర్స్లో 1 కేసు, స్వీట్ షాప్స్లో 2 కేసులు రాసామండి. స్వీట్ షాప్స్లో షార్టేజ్ కేసు ఒకటి దొరికింది. ఆ కేసు కాకుండా 2 కేసెస్ డిక్లరేషన్స్ అంటే ప్యాకేజ్ ఏదైనా కొనుక్కున్నప్పుడు ఆ ప్యాకేజ్ మీద ఉండాల్సినటువంటి డిక్లరేషన్స్ అనేవి ఎప్పుడు తయారు చేసింది, ఎవరు తయారు చేశారు, దాని రేట్ ఎంత, దాని వెయిట్ ఎంత, ఇవన్నీ కూడా డిక్లరేషన్స్ అనేవి ఉండాలి. అవన్నీ కూడా వాటి మీద లేవని చెప్పి దాని మీద 1 కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. స్థానిక చెంచుపేటలోని అంబియంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు గురువారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో బాలబాలికలు ఉత్సాహంగా పాల్గొన్నారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్కూల్లో నిర్వహించిన ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్, నృత్య ప్రదర్శనలో బాలబాలికలు ఉత్సాహంగా పాల్గొని ప్రతిభను కనబర్చారు. వేడుకల్లో బాలబాలికలు వేసుకున్న వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు పాఠశాల డైరెక్టర్ సాల్మా బహుమతులను అందించారు. భావి భారత పౌరులైన విద్యార్థులు విజ్ఞానాన్ని అందిపుచ్చుకుని సమాజాభివృద్ధికి తోడ్పడాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ డాక్టర్ షేక్ ఇర్షాద్, ప్రిన్సిపాల్ వై లక్ష్మీ ప్రసన్న, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. మన భారత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారికి జన్మదిన రోజున ఈ బాలల దినోత్సవం జరుపుకుంటామనే విషయం మనందరికీ తెలిసిందే. నెహ్రూ గారికి పిల్లలతో ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తూ ఈ బాలల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. చిన్నపిల్లల కల్మషం లేని మనసు, వారి ఆలోచనలు నెహ్రూ గారికి ఎంతో ఇష్టం. నేటి బాలలే రేపటి మన దేశ భవిష్యత్తు బలంగా నమ్మేవారు. భారతదేశ భవిష్యత్తుకి పునాదులు బాలలే. నేటి బాలలే రేపటి పౌరులు. స్థానిక కొత్తపేటలోని మహిళా బాలల గ్రంథాలయం నందు 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వర్గీయ మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం గ్రంథాలయం ఆధ్వర్యంలో విద్యార్థులతో పట్టణపుర వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ న్యాయవాది వెలునేని రాఘవయ్య మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే ప్రజలు బాధ్యతతో వ్యవహరించాలన్నారు. బాలలు సాంకేతిక పరిజ్ఞానాన్ని అవసరమైన మేరకు మాత్రమే సద్వినియోగించుకోవాలని సూచించారు. బాలబాలికలకు ఎంతగానో ఉపయోగపడేలా బాలల గ్రంథాలయం నిర్వహించడం సంతోషకరమన్నారు. గ్రంథాలయ అధికారి కె అంజని మాట్లాడుతూ గ్రంథాలయ వారోత్సవాన్ని పురస్కరించుకుని బాలబాలికలకు పలు విభాగాల్లో పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కరణం సునీత, షేక్ రోహానా కుమార్, డ్రాయింగ్ మాస్టర్లు వెంకటేశ్వరరావు, ఏ విజయ్ కుమార్, ఎం మస్తాన్ రావు, విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ నవంబర్ 14 బాలల దినోత్సవం సందర్భంగా ఈ స్థానిక మహిళా గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు అందరికీ కూడా నా కృతజ్ఞతలు. అట్లాగే ఈ 57వ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం చాలా ముదావహం. అలాగే ఇంతమంది పిల్లలు ఇక్కడ చేరి
ఈ బాలల దినోత్సవం జరుపుకుంటాం, చాలా సంతోషం. బాలలకి కానీ అందరికీ ఇచ్చే సందేశం ఏంటంటే, ఇప్పుడు బాలలకి చెప్పింది కూడా అదే, సెల్ ఫోన్లకు ఎడిక్ట్ కాబాకండి, మీ ఎడ్యుకేషన్కి సంబంధించిన కంటెంట్ వరకే చూడండి. అంతకు మించి కానీ మీరు ఎడిక్ట్ అయ్యారంటే మీ జీవితాలు పాడైపోతాయి. నేటి బాలలే రేపటి పౌరులు. మీరు బాగుంటేనే దేశం బాగుంటుంది, దేశం బాగుంటేనే అందరూ బాగుంటారు, దేశంలో ఉన్న ప్రజలందరూ. అట్లాగే ఈ గ్రంథాలయం ఈ బాలలకి ఎంతో ఉపయోగపడుతుంది. నేను గత 30 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి గ్రంథాలయంలో ఎంతోమంది బాలలు చదువుకున్నారు, ఎంతోమంది విద్యార్థులు కూడా వచ్చి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రకరకాల పుస్తకాలు ఉంటాయి ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించింది. మీరు వచ్చి ఇక్కడ ఈ గ్రంథాలయంలో చదువుకోండి. మంచి మంచి బుక్స్ ఉన్నాయి, మీరు బయట కొనలేని బుక్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. కనుక చక్కగా చదువుకోండి. మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రిపరేషన్కి కూడా ఇక్కడ వాతావరణం బాగుంటుంది. మీరు చక్కగా చదువుకోండి, మంచి ప్రయోజకులు కండి అని చెప్పి మీ అందరికీ కూడా ఆహ్వానిస్తున్నాం, ఈ గ్రంథాలయంలో చదువుకోండి అని. అలాంటి వివిధ రకాల పోటీలు నిర్వహించి స్కూల్ విద్యార్థులకు రోజువారీగా 14వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు గ్రంథాలయ వారోత్సవాలు జరుగుతాయండి. 20వ తారీఖున ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది వాళ్ళకి. మహిళా బాల గ్రంథాలయంలో గెలుపొందిన విద్యార్థి. స్థానిక ఐతానగర్లోని SSSM హై స్కూల్లో బాలల దినోత్సవ వేడుకలను గురువారం కనుల పండుగ నిర్వహించారు. స్కూల్ ఇన్ఛార్జ్ HM సునీత ప్రసూన దేవి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నటులు, రచయిత వంజారి కృష్ణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. పిల్లలతో తల్లిదండ్రులు ఎక్కువ సమయం గడపలేకపోతున్నారని, అందుకు సెల్ ఫోన్లు ప్రధాన కారణమని అన్నారు. తోటి వారికి సాయం చేసే గుణాన్ని విద్యార్థి దశ నుండి అలవర్చుకోవాలని సూచించారు. విద్యతో పాటు అన్ని రంగాల్లోనూ విద్యార్థులు రాణించాలని ఆకాంక్షిస్తూ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన పలు పోటీల్లో విజేతగా నిలిచిన విద్యార్థులకు కృష్ణమూర్తి చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేశారు. అనంతరం కృష్ణమూర్తిని స్కూల్ ఉపాధ్యాయులు సత్కరించారు. కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ కిరణ్, సిబ్బంది సోమశేఖర్, బెల్లంకొండ వెంకట్, మనోజ్, కరీముల్లా, జాన్వి, స్వర్ణమంజరి, సంపూర్ణ, ప్రశాంతి, శారద, శ్రీను తదితరులు పాల్గొన్నారు. విద్వత్తుకి తోడు చేసి మన జీవన గమనాన్ని మనం నిర్దేశించుకోవటమే జ్ఞానం. ఈ మార్పులు, ఈ స్థితులు ఇవేవి మన జీవితానికి కొలమానం కాదు. ఏది కూడా నువ్వు లాస్ట్ ఉన్నా ముందున్నట్లే, నువ్వు ముందున్నట్లే. నువ్వు నడిచే తీరు, నీ నడవడిక నీ ఇంటిని, సమాజానికి అద్దం పడుతుంది. బిడ్డ ఎలా పెరగాలో తల్లి నేర్పిస్తుంది, అంతే కదా. బిడ్డ ఎలా పెరగాలో ఆ తల్లి నేర్పిస్తుంది. బిడ్డ ఎలా ఉన్నాడో సమాజం చెప్తుంది, ఆ తల్లి చెప్పకూడదు. నా బిడ్డ మంచివాడు, నా బిడ్డ మంచిది అని ఆ తల్లి చెప్పకూడదు. మంచి చెడ అనేది సొసైటీ చెప్తుంది. వాళ్ళు ఆ విధంగా తన బిహేవియర్ని పెనట్రేట్ చేసుకుంటూ ఈ సమాజంలో నడుచుకుంటూ వెళ్ళాలి. ప్రతి మనిషికి ఒక డస్ట్బిన్ ఉంటుంది, ఇంట్లో ఉండేది కాకుండా. అదేంటి? మైండ్. దీంట్లో చాలా చెత్త ఎత్తి మనం వేసుకుంటాం, దాన్ని క్లీన్ చేసుకోం. ఎదుటి మనిషిని చూసి అసూయపడటం, ఎదుటి వాళ్ళ సమస్యను చూసి సంతోషపడటం, ఇవి మనిషిలోని కుళ్ళు కుచితాలని పైకి తీసుకొచ్చి ఆ ఎదుగుదలకు ఎప్పుడు అడ్డం పడుతూ ఉంటాయి. కలుపుకుంది అది మనం చూస్తూ ఉన్నాం. కానీ నలుగురు ఉండే ఒక ఇంట్లో మనం శుద్ధంగా ఉండలేకుండా, నలుగురివి 4 మనస్తత్వాలు. ఒక కుటుంబం అనే దానికి ఒక మంచి పేరుంది, కానీ ఆ కుటుంబంలో మనం ఒక రకంగా ఉన్నాం, నలుగురు 4 రకాలుగా ఉన్నాం. అది కుటుంబం ఎందుకు అవుతుంది? కాదు. ఒక మంచి నడవడిక, ఒక మంచి నడక, అందరూ మనల్ని గమనిస్తున్నప్పుడు మనం గర్వపడకుండా ఇంకాస్త తల భూమిక నుంచి నడుస్తూ ఉంటే. తీయని మాటలు మా స్టూడెంట్స్కి ఈ రోజున చిల్డ్రన్స్ డే రోజున ఒక మంచి గిఫ్ట్ ఇచ్చారు. సెల్ ఫోన్కి ఎడిట్ అవ్వద్దని, దేన్ని ఎంత స్థాయిలో ఉన్నా పొంగిపోవద్దని, తల ఉంచుకుని నడవమని, క్రమశిక్షణలో ఉండమని, పిల్లలంతా కూడా తల్లిదండ్రుల్ని ప్రేమించమని, గురువులను గౌరవించమని ఒక మంచి మెసేజ్ ఇస్తూ, సొసైటీకి మీరు కూడా వీళ్ళు ఎట్లా NSMI స్కూల్ డొనేటర్స్ ఎవరైతే ఈ రోజున మనం సేవ తీరుతున్నామో మీరు కూడా అంత గొప్ప స్థాయికి ఎదిగేలా ఉండాలని, అంత స్థాయికి వెళ్ళాలని మీరు మా స్టూడెంట్స్ అందరూ కూడా బ్లెస్ చేయటం చాలా సంతోషం సార్. నిజంగా మంచి ఆశీస్సులు అందజేశారు. మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ.
ప్రతి విద్యార్థిలోనూ ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుందని ఆ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేలా చక్కని ప్రణాళికలతో నెహ్రూ-నికేతన్ విద్యా సంస్థ ముందుకు సాగుతుందని నెహ్రూ-నికేతన్ పాఠశాల డైరెక్టర్ దాసరి మురళీకాంత్ గురువారం పాఠశాల నిర్వహించిన బాల్ దినోత్సవ వేడుకల్లో అన్నారు. భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలను పురస్కరించుకొని బాల్ దినోత్సవ వేడుకలను గురువారం తెనాలిలోని నెహ్రూ-నికేతన్ పాఠశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. బాల్ దినోత్సవ ప్రాధాన్యతను చాటుతూ చిన్నారులు వివిధ రకాల వేషధారణలతో చూపులను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ దాసరి మురళీకాంత్ మాట్లాడుతూ విద్యార్థులకు బాల్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి విద్యార్థిలోనూ ఒక ప్రతిభ ఉంటుందని దాన్ని గుర్తించి ప్రోత్సహించే విధానాన్ని నెహ్రూ-నికేతన్ వినూత్నంగా ముందుకు తీసుకెళ్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ చిన్నారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. So, wishing you all very happy Children's Day. Even Children's Day is good energy కనపడలేదు నాకు. Happy Children's Day. Very good. So I hope every one of you are enjoying the Children's Day celebrations. So today at our Nehru-Niketan in all the 3 campuses like Bose Road, Balajirawpet and Chinchpet, any campus lo kuda we are celebrating this Children's Day on the eve of Chacha Nehru's birthday. మనందరూ ఏంటంటే పిల్లలు చాలా చిన్న పిల్లలు, వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళకు బ్లాంక్ స్లేట్, మనం ఏం చెప్తే అది వింటారు, ఏం చెప్తే అది ఫాలో అయిపోతారు అనే ఇంప్రెషన్స్లోనే మనం ఉంటాము. బట్ టుడే ద జనరేషన్స్ హెస్ చేంజ్, ద కిడ్స్ హెస్ చేంజ్, దేర్ ఐక్యూ లెవెల్స్ హెస్ చేంజ్. సో వాళ్ళలో దేర్ ఆర్ సో మెనీ టాలెంట్స్, దేర్ ఆర్ ఇన్నర్ టాలెంట్స్ ఆర్ బ్లెస్డ్ ఫర్ దెమ్. సో మీరు ఎంతసేపు మొబైల్ ఫోన్స్ టీవీలో చూడకుండా మీరు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ లైక్ మీ ఇంటి దగ్గర ఉన్న పాత వస్తువుల్ని లేదా ఓల్డ్ టాయ్స్ని వాటిని తీసుకొని ఏదో కొత్తగా ఇన్నోవేటివ్గా క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఆర్ వెరీ టాలెంటెడ్. ట్రై టు బ్రింగ్ అవుట్ దోస్ పర్టికులర్ టాలెంట్స్. డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఆన్ యువర్ మొబైల్ ఫోన్స్ అండ్ టీవీస్. సో బీ హెల్దీ, బీ యాక్టివ్ అండ్ బిల్డ్ ఏ గ్రేట్ నేషన్. థ్యాంక్ యూ ఆల్. తగు ఆహార నియమాలు పాటిస్తూ విధిగా వ్యాయామం చేస్తూ డాక్టర్ సలహాలతో సూచనలతో తగు మందులు వాడుతూ షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంచుకోవచ్చని ఐఎంఏ వైద్య బృందం సభ్యులు పేర్కొన్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పిలుపు మేరకు నవంబర్ 14వ తేదీ ప్రపంచ మధుమేహ దినోత్సవంగా జరుపుకుంటున్న నేపథ్యంలో గురువారం తెనాలి బోస్ రోడ్లోని ఐఎంఏ హాల్ ప్రాంగణంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించి మధుమేహ వ్యాధిగ్రస్తులకు వైద్య పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ ఆహార అలవాట్లతో చోటు చేసుకుంటున్న మార్పులు, సరైన శారీరక శ్రమ లేని కారణంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు అనూహ్యంగా పెరుగుతున్నారని అన్నారు. షుగర్ వ్యాధిని నియంత్రించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. వైద్య నిపుణుల సలహాలు సూచనలు పాటిస్తూ వ్యాధిగ్రస్తులు ఆహారపు అలవాట్లు కూడా మార్చుకోవాలని అన్నారు. ఈ వైద్య శిబిరంలో ఐఎంఏ డాక్టర్లు పాడిబండ దక్షిణామూర్తి, గంటా నరసింహారావు, జాస్తి వెంకట సుబ్బారావు, డాక్టర్ కె అనిల్ కుమార్, ప్రభాకర్ బాబు, వివిధ హాస్పిటల్ సిబ్బంది పాల్గొని 120 మందికి షుగర్ వ్యాధి పరీక్షలు నిర్వహించి తగు సూచనలు చేశారు. నేను 1981లో సర్వే చేసినప్పుడు 4.5 ఉంది తెనాల్లో, జర్నల్లో కూడా పబ్లిష్ చేసి. ఇప్పుడు 100కి 20 మందికి ఉంటుంది. బీపీ 25 మందికి, షుగర్ 20 మందికి, అంటే 100కి 100 మందిని నిలబెడితే అందులో 20 మంది షుగరు, 25 మంది బీపీ ఇంకా పెరుగుతుంది. సరే, షుగర్ వ్యాధి అందరికీ తెలిసిందే. అవయవంలోని ఫ్రమ్ హెడ్ టు టో, అంటే చర్మం తల దగ్గర నుంచి బొటన వేలు వరకు అన్ని అవయవాలను ఎఫెక్ట్ చేస్తుంది. అదేంటంటే ఇన్సులిన్ అనే హార్మోను ప్యాంక్రియాస్లో ఉత్పత్తి అవుతుంది. అది ఉత్పత్తి కాకపోవటం వలన పూర్తిగా ఆగిపోదు. టైప్ 1 డయాబెటీస్ పిల్లల్లో వస్తుంది 10 ఏళ్ల వయసు. వాళ్ళకి లైఫ్ లాంగ్ ఇన్సులిన్ చేయాల్సి, వాళ్ళకి అసలు ఉత్పత్తే కాదు. మనకి టైప్ 2 డయాబెటీస్ అంటారు. 40 ఏళ్ళకి వచ్చేది ఇప్పుడు 30 ఏళ్ళకి వస్తుంది ఆడాళ్ళకి, బీదాళ్ళకి. ఇంకో అన్యాయం ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళకి హార్ట్ 80% సైలెంట్గా ఉంటుంది, సడన్గా పోవటం బీదాళ్ళు. ఎంత దురదృష్టం. అక్కడికి ఇప్పుడు గవర్నమెంట్ వారు చేస్తున్నారు, ఇంకా చేయాలి. అన్నీ ఎఫెక్ట్ అయితే సర్జరీ అవసరం సాంబశివుడు గారు చెప్తారు. అందరికీ నమస్కారం. ఈ రోజున ప్రపంచ డయాబెటిక్ డే సందర్భంగా మన తెనాలి ఐఎంఏలు ఉచిత వైద్య శిబిరం నిర్వర్తించి ఉచితంగా కన్సల్టేషన్ చూడటం, మందులు ఇవ్వటం జరుగుతుంది. ఇది మా ఐఎంఏలు
ఒక సేవా కార్యక్రమం ఇన్ అడిషన్ టు అవర్ రెగ్యులర్ కార్యక్రమంతో పాటు ఇది ఒక సేవా కార్యక్రమం కండక్ట్ చేస్తాం. ఇప్పుడు ఇందాక పెద్దల దక్షిణామూర్తి గారు చెప్పినట్టుగా ఈ షుగర్ వ్యాధి అనేది వెనకటి రోజుల్లో కొంత గుర్తించేవాళ్ళు కాదు, గుర్తించినా కానీ ఆ లైఫ్ స్టైల్ వల్ల తక్కువ పర్సెంటేజ్ ఉండేది, అంతే బాగా ఉండే వాళ్ళకి. ఇప్పుడు రాజుల దగ్గర నుంచి మధ్యతరగతి వాళ్ళకు కూడా, రిచ్ పీపుల్తో పాటు మధ్యతరగతి వాళ్ళకు కూడా వస్తుంది. ఈ అన్నిటిని కూడా తొందరగా గమనించుకుంటే ఎక్కువ భాగం మనం వాటిని కంట్రోల్ చేసి అంత దూరం వెళ్లకుండా మనుషులు చనిపోకుండా కాపాడటానికి ఉపయోగపడతాం అందరం కలిసి. అయినా కానీ కొన్ని ఇంకా చిన్నపిల్లలు వచ్చేది దానికి అడ్వాన్స్మెంట్ వచ్చింది, కానీ ఎంత అడ్వాన్స్మెంట్ వచ్చినా కానీ వాటిని ఉపయోగించుకోవాలంటే తొందరగా పరీక్షలు చేసుకోవటం, సరైన డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, డయాగ్నోస్ చేయించుకోవటం, దానికి తగ్గ మందులు పెట్టుకోవటం. ఇంకోటి ఇంపార్టెంట్ పని ఏంటంటే రెగ్యులర్గా చెకప్ చేసుకోవాలి. షుగర్ని కంట్రోల్ చేసుకుంటే మీ యొక్క జీవితం కూడా సుఖమయంగా ఉంటుందని మనం చేస్తున్నాం. అలా ఒక ఎముకల విభాగమే కాకుండా పిల్లల విభాగంలో కానీ, చర్మ వ్యాధుల్లో కానీ, గైనకలాజికల్ ప్రాబ్లమ్స్లో కానీ అందరినీ ఈ షుగర్ వ్యాధి అనేది ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి ఒక ఆహారంలోనే కాకుండా మనం డైలీ మన జీవిత గమనం కూడా మార్చుకోవాలని ఈ రీసెంట్ అంటే మోడ్రన్గా అందరు డాక్టర్లు కానీ సైంటిస్టులు కానీ సూచిస్తున్నారు. ఇవన్నీ మీ ద్వారా మీడియా ద్వారా ఐఎంఏ తెనాలి శాఖ వారు ఇంకొకసారి మన ప్రజానికానికి హితం కోరి ఐఎం శాఖ వారు ఇక్కడ ఉచితంగా ఈ వైద్య శిబిరం చేయడం జరిగింది. ఇందులో బ్లడ్ టెస్టులు కానీ, కంటి పరీక్షలు కానీ, గుండెకు సంబంధించి ఈసీజీ కానీ ఉచితంగా చేసి పేషెంట్లకు మందులు కూడా ఉచితంగా ఇచ్చి తగు విధంగా సలహాలు ఇవ్వడం జరిగింది. ఐఎంఏ జనరల్ సెక్రటరీ తెనాలి బ్రాంచ్. భారతదేశం మధుమేహ వ్యాధుల రాజధానిగా, ప్రపంచ రాజధానిగా మారబోతుందన్న వార్తలు ఆ ఇంపార్టెన్స్ని దృష్టిలో పెట్టుకొని నవంబర్ 14 ప్రపంచ మధుమేహ వ్యాధుల దినోత్సవంగా మనం ఈరోజు చేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరము WHO అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక థీమ్ని రిలీజ్ చేస్తుంది ప్రతి ఆరోగ్య దినోత్సవం సందర్భించి. ఈ సంవత్సరం 2024లో WHO రిలీజ్ చేస్తున్న థీమ్ ఏమిటంటే బ్రిడ్జింగ్ ది గ్యాప్స్, బ్రేకింగ్ ది బ్యారియర్స్. అంటే మధుమేహం పట్ల ఉన్న అపోహల్ని మనం తీర్చుకుంటూ మనిషికి, సమాజానికి, హెల్త్ సిస్టమ్స్ అంటే డాక్టర్స్కి, ఫార్మాస్యూటికల్స్కి, ల్యాబ్ టెస్ట్కి వీటన్నిటికీ మధ్య నుండే గ్యాప్స్ని ఫిల్ చేసుకుంటూ ప్రభావవంతంగా ఈ వ్యక్తిగతంగానే కాకుండా సమాజం పరంగా హెల్త్ సిస్టమ్స్ మధ్య ఉన్న అన్ని గ్యాప్స్ని ఫిల్ చేసుకుంటూ అపోహల్ని, ప్రజల్లో ఉన్న అపోహల్ని, డాక్టర్లో ఉన్న అపోహల్ని, అందరికీ ఉన్న అపోహలను తొలగించుకొని మరింత విజయవంతంగా డయాబెటీస్ యొక్క ప్రివెన్షన్ మరియు మేనేజ్మెంట్ చేయాలని కోరుకుంటుంది WHO. ముఖ్యంగా యువతకి ఇచ్చే సందేశం ఏంటంటే మెడికల్ మెసేజ్. ఆహారపు అలవాట్లు కొంతన్నా చేంజ్ తెచ్చుకొని మీరు తినొద్దని చెప్పు, బట్ మరీ అనారోగ్యకరమైన ఆహారం కాకుండా 12 లోపు అంటే 10-11 మధ్య పడుకోవడము. ఒత్తిడి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది. ఒత్తిడిని కూడా పర్సనల్ లైఫ్ని, ప్రొఫెషనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవడము, ఇవన్నీ చూసుకుంటే ఏదైనా లక్షణాలు కనిపించినప్పుడు భేషజాలకు పోకుండా దగ్గరలో ఉన్న వైద్య వ్యవస్థలో ఉన్న ఏదో ఒక డాక్టర్ గారి దగ్గరికి వాళ్ళు కన్సల్ట్ అయ్యి ఆయన ద్వారా మంచి సలహాను పొంది ఈ వ్యాధిని ముందే గుర్తించి దాని ద్వారా అన్ని రకాల వేలు పాడవకుండా కనీసం మనిషి తన జీవితంలో పిల్లలు పెళ్ళిళ్ళు అయ్యే వరకు, వాళ్ళు సెటిల్ అయ్యే వరకు ఉండేటట్టుగా ఒక 60-65 సంవత్సరాలను బ్రతికేటట్టుగా చేసుకునే విధంగా వాళ్ళ ఆరోగ్యాన్ని వృద్ధిపరచుకోవాలని కోరుకుంటూ సెలవు. బాలల దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభ, సృజనాత్మకతను బయటకు తీసుకొచ్చేలా పలు పోటీలు నిర్వహించి విద్యార్థులకు బహుమతులు అందజేయడం తమకెంతో సంతోషకరంగా ఉందని రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సీనియర్ నాయకులు ఎదర వెంకట పూర్ణచంద్ పేర్కొన్నారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని తెనాలి కొత్తపేటలోని బాలురోన్నత పాఠశాలలో విద్యార్థులకు రోటరీ కార్యవర్గం ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. బహుమతి ప్రదాన సభకు స్కూల్ హెచ్ఎం మీరాబి అధ్యక్షత వహించగా ఇంటర్ క్లబ్ రిలేషన్ జోనల్ చైర్మన్ ఎదర వెంకట పూర్ణచంద్ మాట్లాడుతూ బాలల దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహించి బహుమతులు అందజేయడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. విద్యార్థుల సృజనాత్మకత, కళా ప్రతిభ ఆనందాన్ని పంచిందని అన్నారు. జిల్లా రోటరీ నాయకులు కనిగంటి మురళీకృష్ణ మాట్లాడుతూ బాలల దినోత్సవం వేళ స్కూలు ప్రాంగణంలో విద్యార్థులతో కలిసి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా తమ విద్యార్థి దశను గుర్తు చేసుకున్నామని అన్నారు. రోటరీ సంస్థ ద్వారా స్కూల్ ప్రాంగణంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షుడు ఎదర శ్రీనివాసరావు, కార్యదర్శి మురళీకృష్ణ, నల్లూరు వెంకటేశ్వరరావు, కాకుమాను ఉపేంద్ర కిరణ్, జీవి నారాయణ, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు బాలుల దినోత్సవం సందర్భంగా బాలులందరికీ
శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ బాలల దినోత్సవం సందర్భంగా ఇక్కడ బాలుల హై స్కూల్ యందు స్పోర్ట్స్లో రాణించిన పిల్లలకి, అట్లాగే డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టి అందులో ఉత్తీర్ణులైన వారికి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో పిల్లలు చాలా బాగా డాన్సులు వేయటం కానీ, ఏకపత్రాభినయాలు చేయటం కానీ, అల్లూరి సీతారామరాజు అయితేనేమి, దేశ నాయకుల పాత్రలో ఎన్నో రకాలుగా ఇవాళ పిల్లలు వారు చేసిన అభినయానికి ముగ్ధులమయ్యాం. వారందరికీ ఇంకా వాళ్ళు ఎదగాలని చెప్పేసి వాళ్ళకి దీవెనలు అందించడం జరుగుతుంది. ఈ సందర్భంగా పిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు బాలల దినోత్సవం సందర్భంగా తెనాలి బాయ్స్ హై స్కూల్లో బాలబాలికలు అందరితోటి కలిసి వారికి క్రీడా పోటీలు, అదేవిధంగా వ్యాకరణం, క్విజ్, రకరకాల పోటీలు నిర్వహించడం జరిగింది. పిల్లలతోటి కలిసి ఉండటం వల్ల ఈరోజు మేమందరం కూడా స్కూల్లో ఇదివరకు చదువుకున్న రోజులు గుర్తొచ్చినాయి. వాళ్ళందరికీ ఈరోజు ఆ విషయాల్లో ఎవరైతే ప్రథమ స్థానాలు, ద్వితీయ స్థానాలు పొందిన వారికి ప్రైజులు ఇవ్వడం జరిగింది. ఈ స్కూల్లో ఆల్రెడీ పిల్లల కోసం అని చెప్పి ఒక బిల్డింగ్ కూడా నిర్మాణం చేస్తూ ఉన్నాం. త్వరలో ఒక నెల రోజుల్లో 10 కూడా పూర్తి చేసి ఈ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకి అందరికి ఉపయోగపడే విధంగా అది కూడా మున్సిపాలిటీ వారికి హ్యాండ్ ఓవర్ చేసి రోటరీ క్లబ్ తరఫున మరిన్ని కార్యక్రమాలు ఇదే విధంగా పట్టణంలో ఉన్నటువంటి విద్యార్థులకి అందరికీ ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తామని తెలియజేసుకుంటాం. మరి ఇప్పుడు బాలల దినోత్సవం ఉంది కాబట్టి మీరు ఆటల్లో పాటల్లో బాగా పాల్గొన్నారని చెప్పి దానికి చిత్రలేఖనం, డ్రాయింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి అది కూడా చూద్దాం. మంచి సీనియర్ మోస్ట్ డ్రాయింగ్ మాస్టర్ గారు స్కూల్లో ఉన్నారని చెప్పి ఆ చిత్రలేఖనం కాంపిటీషన్స్ కూడా పెట్టి ప్రైజెస్ ఇస్తామని చెప్పారు. రోటరీ క్లబ్ కి మరొకసారి మా పాఠశాల, మా పిల్లల కరెక్టాన ద్వారా చెప్పడం రూపంలో మీకు నవంబర్ 17వ తేదీన షుగర్ వ్యాధి, గుండె జబ్బులపై ఉచిత అవగాహన వైద్య శిబిరం నిర్వహించడం ఉన్నట్లు కృష్ణా మెడికేర్ నిర్వాహకులు డాక్టర్ ఎస్వి కృష్ణారావు తెలిపారు. గురువారం స్థానిక గంగానమ్మపేటలోని కృష్ణా మెడికేర్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 17వ తేదీ ఆదివారం మధ్యాహ్నం కృష్ణా మెడికేర్ నందు జరిగే వైద్య శిబిరం నందు ఉచితంగా షుగర్ రక్త పరీక్షలు, షుగర్ వ్యాధి, గుండె జబ్బులపై అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. షుగర్ వ్యాధి నివారణకు సంబంధించిన అంశాలపై ప్రత్యేక ప్రసంగం ఉంటుందని పేర్కొన్నారు. అలాగే వ్యాధిగ్రస్తులకు ఉచితంగా పుస్తకాల పంపిణీ చేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని తెనాలి పట్టణ పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ కృష్ణారావు తెలిపారు. శరవేగంగా పెరుగుతున్న షుగర్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన అవసరం. దీనిలో భాగంగానే ఈ నెల 17వ తారీఖు ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకి షుగర్ వ్యాధి మరియు గుండె జబ్బులపై అవగాహన వైద్య శిబిరాన్ని మా హాస్పిటల్ కృష్ణా మెడికేర్ హాస్పిటల్ గంగానంపేట ప్రకాశం రోడ్లో గల కృష్ణా మెడికేర్ హాస్పిటల్ నందు వైద్య శిబిరం నిర్వహించబడును. ఈ శిబిరంలో ముఖ్యంగా షుగర్కి సంబంధించిన రక్త పరీక్షలు, అలాగే అరికాళ్ళ నరాల పరీక్షలు వైబ్రోమీటర్ ద్వారా అరికాళ్ళ నరాల పరీక్షలు ఉచితంగా నిర్వహించబడతాయి. ఈ కార్యక్రమాన్ని తెనాలి పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ కార్యక్రమం ఈ నెల 17వ తారీఖు ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి అందరినీ రావాలని చెప్పి ఈ కార్యక్రమం ఉపయోగించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని శ్రీ వివేకానంద సెంటర్ స్కూల్లో ఆవరణలోని ఏవిఎస్ ఎంటర్టైన్మెంట్ థియేటర్ లో వివేక విద్యా సంస్థల బాలల దినోత్సవం వేడుకలు గురువారం కనుల పండుగ ప్రారంభమయ్యాయి. వివేక విద్యా సంస్థల డైరెక్టర్ వీరనారాయణ అధ్యక్షతన జరిగిన వేడుకల్లో ప్రముఖ బాలనటి మోక్ష ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు పాల్గొని వేడుకలకు మరింత ఉత్సాహాన్ని నింపారు. వేడుకల్లో భాగంగా జరిగిన సభలో వీరనారాయణ మాట్లాడుతూ 9వ తరగతి చదువుతూ కూచిపూడి నాట్యం నేర్చుకుంటూ బాలనటిగా కొనసాగుతున్న మోక్ష బాలలందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. 3 రోజుల పాటు జరిగే బాలల దినోత్సవ వేడుకల్లో ప్రతిరోజు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. బాలనటి మోక్ష మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు ఏదో ఒక రంగంలో ప్రవేశం సంపాదించాలని సూచించారు. కళాశాల సాధనతో ఏకాగ్రత, మనోధైర్యం అలవడతాయని పేర్కొన్నారు. మహానటి నటులు జన్మించిన ఆంధ్ర ప్యారిస్ తెనాలి రావడం తనకు ఎంతో సంతోషంగా ఉందని మోక్ష తెలిపారు. కార్యక్రమంలో సెంట్రల్ స్కూల్ సీఈఓ రావిపట్టి వెంకట్రాం, ప్రిన్సిపల్ పద్మజ, కోఆర్డినేటర్ షహనాజ్, సినీ కళా దర్శకుడు కనపర్తి రత్నాకర్, చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ కార్యదర్శి బొల్లిమంత కృష్ణ, విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ డైరెక్టర్ గారు వెంకట్రామ గారు మనందరూ కూడా చిల్డ్రన్స్ వెళ్ళాలని ఆయన అంతర్జాతీయ చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీలో పాల్గొన్న వ్యక్తి ఇక్కడ ఉన్న వాళ్ళలో వెంకట్రామ పడారు. కాబట్టి మనం ఆయనకి అభినందనలు చెప్పాలి చెప్పడం ద్వారా మీరందరూ కూడా. కాబట్టి మీరందరూ ఫిల్మ్ సొసైటీలో
అభివృద్ధికి మీ వంతు సహాయ సహకారాలను చేయాలి. ప్రతి 2 years ఒకసారి మరి అక్కడ మన కంబైన్డ్ స్టేట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ ఈవెంట్స్ జరిగేటువంటి తర్వాత కూడా 2 years జరిగాయి. ప్రతి ఫెస్టివల్ కూడా మన గుంటూరు జిల్లా నుంచి ఒక 5 to 6 డెలిగేట్స్ ఇక్కడి నుంచి వెళ్ళేవాళ్ళు, ఆ ఫెస్టివల్లో పాల్గొనేవాళ్ళు, అక్కడ డైరెక్టర్స్ అలా ప్రొడ్యూసర్స్ అలా యాక్టర్స్ తో కూడా ఇంటరాక్ట్ అయ్యేటువంటి వాళ్ళు. అలాగే థ్యాంక్స్ టు పేరెంట్స్ హూ ఆర్ సపోర్టింగ్ ద స్టూడెంట్స్ ఇన్ పార్టిసిపేటింగ్ అదర్ యాక్టివిటీస్. ఇక మన డయాస్ మీద పైన మాట్లాడవలసిన వాళ్ళు ఒకరే మిగిలిపోయారు. ఎవరు మిగిలిపోయారు? ఎవరు విందామంటారా మాటలు? డైరెక్ట్ గా వినే అవకాశం వచ్చింది కదా మనకి. అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. నాతో పాటు నాకు కూడా హ్యాపీ చిల్డ్రన్స్ డే, మీకు కూడా హ్యాపీ చిల్డ్రన్స్ డే. నాకు యాక్టింగ్ అంటే పర్టికులర్గా చాలా ఇష్టం. మా పేరెంట్స్ అండ్ వాళ్ళందరూ కూడా నన్ను చాలా సపోర్ట్ చేశారు. మీకు కూడా చాలామంది సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు కూడా నేను చూశాను ఇందాక భస్మాసురుడు బాలే అవన్నీ కూడా చాలా బాగా చేశారు. అండ్ పర్టికులర్గా పేరెంట్స్తో పాటు స్కూల్ వాళ్ళ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. మీకైతే స్కూల్లో సపోర్ట్ అయితే చాలా అంటే చాలా బాగా దొరుకుతుంది. సో గ్రేట్ అనే చెప్పాలి వివేకానంద స్కూల్, సెంట్రల్ స్కూల్ వాళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాలాంటి యాక్టర్స్కి ఎంకరేజ్ చేసినందుకు అండ్ వీళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసినందుకు అండ్ ఎవ్రీ ఇయర్ ఇలాగా 39 years నుంచి ఎవ్రీ ఇయర్ ఇలాగా ఫెస్ట్ కండక్ట్ చేస్తున్నారు. ఇట్స్ సో గుడ్. సో దానికి వెరీ థ్యాంక్ఫుల్. అండ్ చెప్పాలంటే యాక్టింగ్ అనేది యాక్టింగ్ గురించే కాదు, ఎనీ కళ అనేది ఒక చాలా గొప్ప విషయం. ఆ దేవుడు మనకి ఇస్తే కానీ మనం చెయ్యలేము. సో మీ అందరికీ ఆ టాలెంట్ ఉన్నది, ఇందాక చూసాము. ఇంకా నాతో చెప్పించవేమయ్యా. మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యాకు ఊర్వశీ పుత్రుడు కాడా. అతడు పంచమ జాతి కన్య అయిన అరుంధతి యందు శక్తిని, ఆ శక్తి చండాలాంగుని యందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లె పడుచులైన మత్స్యగంధి యందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్వాణ జనుడని మీచే కీర్తింపబడుచున్న ఈ విదుర దేవుణ్ణి కనలేదా? సందర్భ అవసరాలను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యతలతో శంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అని వ్యర్థవాదములందులకు. థ్యాంక్ యూ. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న మూకమ్మడి దాడులను దేశంలో ఉన్న హిందువులంతా ముక్త కంఠంతో ఖండించాలని హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో మంగళవారం తెనాలి పట్టణంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో నాయకులు పిలుపునిచ్చారు. తెనాలి గాంధీ చౌక్లో గురువారం హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో బంగ్లాదేశ్లో వందలాది మంది హిందువులపై జరుగుతున్న మారణ హోమాన్ని ప్రతి హిందువు ప్రతిఘటించాలంటూ చైతన్య వేదిక నాయకులు డిమాండ్ చేశారు. హిందువులపై బంగ్లాదేశ్లో జరుగుతున్న దాడులను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ మీడియా ప్రముఖ్ అవారు శ్రీనివాసరావు, హిందూ చైతన్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి మారుతీరాం, జిల్లా అధ్యక్షుడు ఉల్లగంటి శ్రీనివాస్, లక్ష్మీ శ్రీనివాస్, వెచ్చ శ్యాంప్రసాద్, గౌరీదాస్, వల్లం జనార్దన్ రావు, పి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బంగ్లాదేశ్లో ఇస్కాన్ మరియు ఇతర హిందూ సంస్థల మీద నిషేధం విధించడానికి కావాల్సినటువంటి బిల్లును వాళ్ళు ప్రవేశపెట్టారు. అది రేపు ఎల్లుండిలో బహుశా చట్టమవుతుంది. ఆ చట్టం ప్రకారము బంగ్లాదేశ్ లో హిందుత్వ ఆ రెండు పదాలు హిందుత్వాన్ని ఆచరించేటువంటి హిందువులు ఇవన్నీ కూడా నేరపూరితమైనటువంటి చర్యలుగా భావించబడతాయి. ఇస్కాన్ ని బహిష్కరించడం లేదా ఇస్కాన్ మీద నిషేధం విధించడం అత్యంత హేయమైనటువంటి చర్య. ఎందుకంటే ఇస్కాన్ వాళ్ళు ఎవరికైనా అన్నం పెట్టేవాళ్లే కానీ ఎవరికి హాని చేసేవాళ్ళు కాదు. మొన్న బంగ్లాదేశ్కి వచ్చినటువంటి వరదల్లో అందరికి అన్నం పెట్టింది. తనను నరుగుతున్నా కూడా ఆ జిహాదీలందరికీ కూడా అన్నం పెట్టింది, పిలిచి అన్నం పెట్టింది. అటువంటి ఇస్కాన్ మాత్రమే కాదు, అక్కడ హిందువుల కోసం, హిందువుల హక్కుల కోసం పోరాడుతున్నటువంటి అనేక సంస్థల్ని, విశ్వ హిందూ పరిషత్తు, అక్కడన్నా HSS అని ఉంటుంది, అటువంటి ఆర్గనైజేషన్ మొత్తాన్ని కూడా వాళ్ళు నిషేధించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. హిందువులను కూడా బహిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆల్రెడీ 30% ఉన్నటువంటి హిందువులు అక్కడ 5% మాత్రమే ఉన్నారు. మిగిలిన వాళ్ళంతా కూడా మతం మారారు, లేదా చంపబడ్డారు, లేదా పారిపోయారు. కాశ్మీర్ హిందువులకు ఏ గతి అయితే పట్టిందో రిలేవ్ చెలేవని, అంటే మతం మారండి, లేదా పారిపోండి, లేదా చచ్చిపోండి, మీ ఆడవాళ్ళందరినీ మాకు వదిలేసి పారిపోండి అని చెప్పేసి దారుణమైనటువంటి స్టేట్మెంట్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఆ రోజున కాశ్మీర్ లో జరిగింది. ఇప్పుడు బంగ్లాదేశ్ లో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం.
మనం ఈ రోజున బంగ్లాదేశ్ గురించి బాధపడతా ఉన్నాము. నిజానికి ఆంధ్రప్రదేశ్ మిగిలిన రాష్ట్రాలు కూడా బంగ్లాదేశ్ కి దగ్గరగా ఉంటాయి. పొద్దున్న లేస్తే ఫలక్నామా ఎక్స్ప్రెస్ లో వందల మంది అక్రమ బంగ్లాదేశ్ వలసదారులు మన దగ్గర తిరుగుతూ ఉంటారు. మన ఆంధ్రప్రదేశ్ లో మగ్గం వర్క్ చేసేవాళ్ళు బంగ్లాదేశ్ ముస్లింసే, బంగారం పనిచేసే వాళ్ళు బంగ్లాదేశ్ ముస్లింసే, అలానే మిగిలిన చేతి వృత్తుల చాలా వరకు కూడా వాళ్ళు జొరబడిపోయారు. వాళ్ళందరినీ మనం ఏం అనట్లేదే, వాళ్ళు బ్రతుకోలు బతుకుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పిస్తా ఉన్నాం. మనం ఎక్కడా కూడా వాళ్ళకి చిన్న మెత్తు ఆపత్తి జరిగినా కూడా మేము ఉన్నామని చెప్పేసి ముందుకు వెళ్తా ఉన్నాం. అటువంటి మన హిందువుల్ని బంగ్లాదేశ్ లో ఊతకోత వస్తా ఉంటే మనం ఇంకా కూడా వాళ్ళ మీద జాలి అవి చూపిస్తా ఉన్నాం. ఇది చాలా అత్యంత హేయమైన చర్య. వెస్ట్ బెంగాల్ కి మనకి ఒకటే రాష్ట్రం అంటాం, ఒరిస్సా. అది కనుక పోయిందంటే ఆంధ్రప్రదేశ్ కూడా బంగ్లాదేశ్ లాగా జరగడానికి ఎక్కువ కాలం పట్టదు. ఎందుకంటే వాళ్ళు ఏనాడైతే 25 నుంచి 30% చేరతారో ఆ రోజునే వాళ్ళ యొక్క అసలు స్వరూపాన్ని బయట పెడతారు. సో హిందూ యువతకి ముఖ్యంగా మిగతా అందరికి కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే హిందువులంతా కూడా ఐక్యంగా ఉండాలి. ఒకటి. రెండోది, మన పనులు మన వృత్తులు మన వాళ్ళకి ఇవ్వడం రెండో పని. మూడోది, వాళ్ళని ఏం చేయక్కర్లేదు. వాళ్ళనేదో వాళ్ళు చేశారు కదా దాడులు చేశారని చెప్పి మనం దాడులు చేయక్కర్లేదు. మన వాళ్ళు ఏ రంగంలో అయితే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన వాళ్ళకే ఉపాధి కల్పించడం ఇంకొక మార్గం. సో ఇవన్నీ కూడా మనం చేసినట్టయితే వాళ్ళని తిప్పికొట్టగలుగుతాము, మన ఐక్యత కూడా సాధించగలుగుతాము. ఇస్కాన్ దేవాలయం మీద మన సమీపమైనటువంటి బంగ్లాదేశ్ దేశంలో దాడి జరిగింది. ఇది చాలా హేయమైన చర్య. బంగ్లాదేశ్ ప్రధాని ఆ దేశంలో అంతర్కల్లోలం జరిగి బంగ్లాదేశ్ ప్రధాని మన దేశానికి వచ్చి తలదాచుకుంటే అది మన దేశ యొక్క పౌరు. ఆ యొక్క ప్రధాని మన దేశంలోకి తలదాచుకుంటే మనం సేవ్ చేసి మన ప్రధాని మోడీ గారి యొక్క దేశానికి పంపించారు సేఫ్ గా. అసలు హిందువులు అంటే ప్రపంచంలోనే అతి పెద్ద మతం ఏదంటే హిందువులండి. భారతదేశంలో సుమారు 82 కోట్ల మంది హిందువులు ఉన్నారు. ప్రపంచంలో పెద్ద మతం హిందూ మతం. హిందూ మతంలో కన్నా కూడా ప్రత్యేకించి చెప్పుకోదగ్గ సంస్థ ఏదంటే ఇస్కాన్ సంస్థ. ఇంటర్నేషనల్ శ్రీకృష్ణ అసోసియేషన్, అంతర్జాతీయ శ్రీకృష్ణ సమాజంగా ఇస్కాన్ చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రపంచంలో మరో యొక్క స్వచ్ఛంద సంస్థ ఏది చేయట్లేదు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని ఒక ద్విచక్ర వాహనాన్ని తొందరపాటుతనం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటన తెనాలి గుంటూరు ప్రధాన రహదారిపై గురువారం చోటు చేసుకుంది. ప్రయాణ సమయంలో వాహన చోదకులు మితిమీరిన వేగం, సిగ్నల్ వేయకుండా రోడ్డు క్రాస్ చేయటం, ఎదురొస్తున్న వాహనాన్ని క్రాస్ చేసిన వాహనాన్ని తప్పించే క్రమంలో అదుపు తప్పి మరో ద్విచక్ర వాహనంపై తిరగబడ్డ క్రమంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలైన ఘటన తెనాలి పట్టణంలో చోటు చేసుకుంది. తెనాలి గుంటూరు రహదారిపై తెనాలి నుండి గుంటూరు వైపుకు నిమ్మకాయల లోడు ప్రయాణికులతో వెళుతున్న ఆటో జేఎంజే కళాశాల సమీపంలో ఎదురుగా వచ్చే ద్విచక్ర వాహన చోదకుడు సిగ్నల్ ఇవ్వకుండా హఠాత్తుగా రోడ్డు క్రాస్ చేశాడు. అతను తప్పించే ప్రయత్నంలో లోడుతో ఉన్న ఆటో మరో ద్విచక్ర వాహనంపై తిరగబడింది. ఆటో తిరగబడిన ప్రమాదంలో ద్విచక్ర వాహన చోదకుడు జ్ఞానరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. హాస్పిటల్కి చేరిన జ్ఞానరాజ్ చికిత్స పొందుతూ ఉండగానే మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన చూపలను కలిసివేసింది. మామూలు బైక్ తిరగబడిందంటే తిరగబడింది. అదే ఎట్లా పోయిందో తెలియదు. దానికి తప్పిపోయి మేము అందరం పడ్డాం. ఆటో అండి. మేము జనం దించాము, సగం దేవలపడి వెళ్తాం. ఆ బండి తప్పిపోయి అందరం ఒకరి మీద ఒకరు పడ్డాం. ఆ బండి ఎట్లా పడింది. నా ముందు ఒక ఆటో ఉంది, దాని వల్ల నేను ఉన్నా. అదే ఆ బండికి ఎవరు వద్దులు అదే పడింది. కావాలంటే అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి అనుకుంటాగా రోడ్డు మీద. భారతదేశ తొలి ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ పంచవర్ష ప్రణాళికల ద్వారా అన్ని రంగాలను భారతదేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించారని పెన్షన్ అసోసియేషన్ తెనాలి శాఖ అధ్యక్షులు మాచిరాజు రామకృష్ణ జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని ఆయనకు ధన్యవాదాలర్పించారు. తెనాలిలోని పెన్షన్ అసోసియేషన్ కార్యాలయంలో గురువారం జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి నెహ్రూ జీవిత విశేషాలను వివరిస్తూ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పెన్షన్ అసోసియేషన్ అధ్యక్షులు మాచిరాజు రామకృష్ణ మాట్లాడుతూ భారతదేశ తొలి ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ గొప్ప దార్శకునిగా పనిచేశారని, పంచవర్ష ప్రణాళికల ద్వారా పారిశ్రామికంగా దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లాలని ధన్యవాదాలర్పించారు. ఈ కార్యక్రమంలో మాతంగి ప్రసాద్, బేతాళ ప్రసాద్, అస్గర్, హృదయరాజ్, గంటయ్య తదితరులు పాల్గొన్నారు. కొల్లిపర మండలం అత్తోట గ్రామ పంచాయతీ పరిధిలోని యాదవపాలెంలో గల మండల ప్రజా పరిషత్ పాఠశాల నందు విద్యార్థులకు రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి ఆధ్వర్యంలో గురువారం పెన్సిల్స్, బిస్కెట్స్ పంపిణీ చేశారు.
బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని రెడ్ క్రాస్ సొసైటీ విద్యార్థులకు పెన్సిల్స్, బిస్కెట్స్, చాక్లెట్స్ అందించారు. భావి భారత పౌరులైన విద్యార్థులు క్రమశిక్షణతో, ఏకాగ్రతతో విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సాయి పద్మ, సొసైటీ సభ్యులు బుచ్చిబాబు, కోశాధికారి నాలం శ్రీమన్నారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పట్టణంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు. పట్టణంలోని శానిటేషన్ సమస్యను పరిష్కరించేలా ప్రత్యేక చర్యలు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్. మధుమేహ వ్యాధిపై ఉచిత వైద్య శిబిరం నిర్వహించిన తెనాలి ఐఎంఏ శాఖ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ హెచ్సివి న్యూస్.